దేవుణ్ణి మనము అడిగే వారిగా ఉండాలా, అడగని వారిగా ఉండి ఆయనని నిందించటం కాదండి. మనకి ఏ అవసరం ఉన్నా, ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఎవరిని అడగమంటున్నాడు దేవుడు? భర్తను అడగమంటున్నాడా? భార్యను అడగమంటున్నాడా? తల్లిదండ్రులను అడగమంటున్నాడా? లేకపోతే అధికారులను అడగమంటున్నాడా? ఎవరిని అడగమంటున్నాడు? దేవుడిని అడగమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మనం నిజంగా అడిగే వారిగా ఉంటున్నామండి, లేకపోతే అడగని వారిగా ఉంటున్నాం అన్నది మనం ఒకసారి ప్రశ్నించుకున్నామండి. నిజముగా దేవుడు నువ్వు అడిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గొప్ప గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, బహుకార్యములు దేవుడు చేస్తానని చెప్పి చెప్తున్నాడు. మరి దేవుడిని మనం అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనకి వెంటనే సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడండి? ప్రార్థనాపూర్వకంగా మనం అడిగినప్పుడు, మన విన్నపములు ఆయనకు తెలియపరిచినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? అది ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి స్థితినైనా కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? మార్చగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. మనం నిజంగా అడుగుతున్నామా అండి? అడుగుతున్నామా? చిన్నదైనను పెద్దదైనను మనం నిజంగా దేవుణ్ణి అడుగుతున్నామా? లేకపోతే అడగకుండా మన సొంత ఆలోచనలు, సొంత క్రియలతో మనం చేస్తున్నామా? చూడండి, మనం ఏ చిన్న పని చేసినప్పటికీ కూడా మనుషుల మీద ఆధారపడక దేవుడి మీద ఆధారపడి